షాపులన్నా తగ్గించాలి, లేదంటే మద్యం రేట్లను పూర్తిగా తగ్గించాలి. వీళ్ళు విరుద్ధంగా షాపులను కంటిన్యూ చేశారు. వాళ్ళకు సంబంధించిన అనుచరులకు కూడా షాపులు కేటాయించారు. కల్తీ మద్యమాన్ని ప్రోత్సహించారు. మద్యం ఏరులే పారింది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే దరిద్రం ఏంటంటే ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం. ముఖ్యంగా సార్ సాక్షాత్తు రెవెన్యూ ఆఫీసర్స్ అయినటువంటి ఎంఆర్ఓలు కావచ్చు, విఆర్ఓలు కూడా మద్యం షాపులో మద్యం అమ్మకాలు చేశారంటే ఇంతకంటే పరిపాలన దరిద్రమైన సిచ్యువేషన్ ఎక్కడ రాష్ట్రాల్లో చూడలేదు సార్. ఒకటి రామారావు గారు స్పష్టంగా సార్ ఒకటి మద్యం సార్ ఒకటి సార్ మద్యం షాపులన్నీ కూడా ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా సార్ సార్ నేను ఒకటి స్పష్టంగా చెప్తాను సార్. రామారావు గారు ఒక్క సెకండ్ సార్. రామారావు గారు సార్ ఒకటి మీరు మాకు సమయం ఇవ్వాలి. రామారావు గారు రామారావు గారు జీవోలు ఒకటి స్పష్టంగా డైవర్ట్ చేయొద్దండి, టాపిక్ ని డైవర్ట్ చేయొద్దండి. మీరు ఒకటే స్పష్టంగా సార్ స్పష్టంగా మీకు ఒక విషయం చెప్తున్నాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ రామారావు గారు ఆగండి సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులతో ఎక్కడ మద్యం షాపులలో మద్యం అమ్మకాలు చేయలేదా? అది స్పష్టంగా ఆన్సర్ ఇవ్వండి. అదే విధంగా ఒక్క సెకండ్ సార్ మీరు ప్రొటెక్షన్ ఇక్కడ అవసరం లేదు సార్. సాక్షాత్తు ఏపీ సిఐడి గాని, సిబిఐ గాని, ఈడీ గాని సాక్షాత్తు సార్ ఒక్క విషయము సార్ మీరు సమాధానం చెప్పండి. రామారావు గారు మీరు డిఫైన్ చేసుకోవడం తప్పు సార్. మీరు డిఫైన్ చేసుకోవడం సార్ మీరు ఒకటి రామారావు గారు మీరు డిఫైన్ చేసుకోవడం తప్పులేదు. మల్లికార్జున గారు అవినీతి అక్రమాలకు సంబంధించి వాళ్ళు జరగలేదంటున్నారు, జరిగింది అని చెప్పేసి విచారణ సంస్థలు చెబుతున్నాయి. సార్ ఒకటి మీరు ఒక్కసారి రాజు గారు ఒక్క సెకండ్ సార్ నేను స్పష్టంగా రామారావు గారిని ఒక్కటే అడుగుతున్నా. మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు. జీవో నంబర్ 111 గురించి చెప్పండి. అదేవిధంగా జీవో నంబర్ 126 గురించి అదొకటి చెప్పండి. లైసెన్స్ టెండర్స్ కేవలం వాళ్ళ అనుచరులకే ఇవ్వడం వెనకాల ఉన్నటువంటి అంతర్యం ఏంటి? నిజంగా మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయింది? మీ హయాంలో జరిగినటువంటి అన్ని రకాల స్కాములు సార్. సింపుల్ గా లిక్కర్ స్కామ్ జరిగింది. అదే విధంగా గ్రామ వార్డు సచివాలయంలో సంబంధించి కూడా సార్ ఒక్క విషయము మీరు ఒక పార్టీ సార్ డీవియేషన్ ఎక్కడ జరగట్లేదు సార్. మీరు మీ పార్టీకి సంబంధించి మీరు డిఫెండ్ చేసుకోవడం తప్పులేదు. రాజకీయ అవసరాల కోసం ఆ రోజు మోడీ గారు చేయించినటువంటి అంశాన్ని తేటతెల్లమైంది సార్. ఒకటి నిజంగా మద్యంలో అటువంటి కోణం జరగలేకపోతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి పక్కా ఆధారాలు ఉన్నాయి సార్. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గారు కావచ్చు, తెలంగాణలో మీ జగన్మోహన్ రెడ్డి గారికి మిత్రవర్యులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మల్లికార్జున గారు సార్ చెప్పండి. ఓకే ఇప్పుడు అవన్నీ విచారణ దశలో ఉన్నాయి. వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. ఒక్క నిమిషం మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఇది మాట్లాడుకుంటూ పోతే వాదన తప్ప వాస్తవాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నేను స్పష్టంగా ఒకటే చెప్తున్నా సార్. మీడియా ప్రస్తుత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి సార్. లిక్కర్ కోణంలో విచారణ చేస్తాము, అందరిని అరెస్ట్ చేస్తారు సార్. మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంది సార్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా చేయకుండా నిజంగా వాస్తవాలు ఉంటే వాస్తవాలు బయట తీసే ప్రయత్నం చేయండి. ఎన్డీఏని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక్క నిమిషం రామారావు గారు, మీకు ఒక చిన్న డాక్యుమెంట్. ఇది వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేను తయారు చేసింది కాదు. నేను స్పృహలో ఉండి చెబుతున్నటువంటి మాటలు ఇవి. నేను తయారు చేసింది కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి ఒక ప్రెస్ నోట్ నేను మీకు చూపిస్తా. పీసర్ ఒకసారి ఆ ప్రెస్ నోట్ చూపించండి. దీంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక సిండికేట్ ఏర్పాటు చేశారు. ప్రొక్యూర్మెంటు సరఫరా యంత్రాంగాలను తారుమారు చేయడం ద్వారా ఒక